అవుతోంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ బోనాల ఉత్సవాలు నగర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన చారిత్రాత్మక బోనాల ఉత్సవాల సందడి ఆగస్టు 13 వరకు కొనసాగనుంది. నగరం పరిధిలోని మొత్తం 3427 దేవాలయాల్లో వైభవంగా బోనాల జాతర జరగనుంది. మొదట చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పర్యాటక దేవాదాయ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పర్యాటకులను ఆకర్షించేందుకు హెరిటేజ్ వాక్లు, నైట్ బజార్లు, సౌండ్ అండ్ లైట్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి తదితర ప్రముఖ ఆలయాల్లో చివరి వారంలో రంగం భవిష్యవాణి, పలహారం బండ్ల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణ గ్రామ దేవతలైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మలకు మహిళలు భక్తి శ్రద్ధలతో సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. ఆషాఢ మాసంలో మహిళలు కొత్త మట్టి లేదంటే రాగి పాత్రలో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో బోనం తయారు చేస్తారు. ఆ పాత్రను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి పై భాగంలో దీపం వెలిగించి తలపై మోసుకుంటూ డప్పుల మూత, పోతరాజుల నృత్యాల మధ్య ఆలయాలకు ఊరేగింపుకు వెళ్తారు. అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు, సారీ అర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. మొత్తంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ బోనాల ఉత్సవం హైదరాబాద్ నగరాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తుతోంది.